వెల్కమ్ టు వాయు వేగా ఛానల్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిక మండలంలోని కారణిమిట్ట గ్రామంలో సర్పంచ్ కు గ్రామస్తులు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కందేరి పద్మమ్మ, ఆమె భర్త ముని కృష్ణమనాయుడు, అలాగే వారి కుమారుడు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తిక్ చౌదరిని గ్రామ ప్రజలు శాల్వాలు కప్పి పూలమాలలు వేసి స్వీట్లు తినిపించి దేవుడి చిత్రపటాలను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ పదవి కాలంలో గ్రామంలో తాగునీటి సమస్యలు, వీధి దీపాల సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా సమర్థవంతంగా పరిష్కరించాలని తెలిపారు. అలాగే దాదాపు 50 సంవత్సరాలుగా లేని సిమెంట్ రోడ్లను నిర్మించారని, కొత్త నీటి పైప్ లైన్ల నిర్మాణం, అవసరం ఉన్న చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కారణి హిబెటేషన్ కు సిమెంట్ రోడ్డు మరియు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, సిద్ధేశ్వరపురం వెళ్లే రహదారిని కూడా ప్రజల అభ్యర్థనతో వెంటనే అభివృద్ధి చేశారని కొనియాడారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి 5 పాటు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన అందించారని తెలిపారు. అనంతరం కందేరి కార్తిక్ చౌదరి మాట్లాడుతూ సర్పంచ్ గా తమ తల్లికి అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమపై చూపిన ప్రేమ, ఆప్యాయత, గౌరవానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధికి కట్టుబడి పనిచేసే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ పదవి ముగిసినప్పటికీ గ్రామ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతకుముందు ఎంతో మంది సర్పంచులు ఉన్నారు. మన గ్రామాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. తర్వాత మనకు గ్రామానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ, ఒక రోడ్లు కానీ, ఒక లైట్లు కానీ, మంచినీటి కొరత లేకుండా ఏ సదుపాయానికైనా అన్ని సంసిద్ధంగా ఉన్నన్ని రోజులు బాగా చేసినారు. ఇప్పటికీ ఈ విధంగా చేసినటువంటి సర్పంచ్ ఎవరూ లేరు. అందరికీ నమస్కారం. ఈరోజు మా కారణమూడి గ్రామంలో ఒక చిన్న సన్మానం జరిగింది. సన్మానం దేనికంటే ఒక సర్పంచ్ పదవి అయిపోయింది కాబట్టి గత 30 సంవత్సరాల నుంచి మా ఊరు సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ కానీ, సైడ్ కాలువ కానీ ఏవీ లేవు. ఇప్పుడు మా కార్యక్రమాన్ని గెలిపి అందరం ఒక కుమ్మటికి ఉండి అందరూ గెలిపించుకొని మా ఊరికి రోడ్లు కానీ ఏ సమస్య వచ్చినా కూడా అది ఏ టైం వచ్చినా కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి మాకు చేసే కార్యక్రమం మళ్ళా అవకాశం కానీ వస్తే మా కార్యక్రమం కోసం అవకాశం ఇస్తాము. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి సర్పంచ్గా మా పదవి కాలం పూర్తయినందుకు మా మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపించి సన్మానం చేసిన గ్రామస్తులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. 2021 జరిగిన ఎలక్షన్స్లో ఎంతోమంది పోటీదారులు ఉన్నారు. ఏదో గ్రామానికి మన వంతుగా మనం చేయాలి. అలాగే 50 ఏళ్ల నుంచి ఏదైతే మనం ఎదుర్కొంటున్న సిమెంట్ రోడ్ల సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, వీధి లైట్ల సమస్య కావచ్చు, వేరే వేరే చోట్ల దగ్గర సిద్ధేశ్వరంకి వెళ్ళే బాట కావచ్చు, ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. దానికి సహకరించి మీరందరూ మనవాడు, మన బిడ్డ, మన తమ్ముడు, మన అన్న అని నాకు సహాయం అందించి గెలిపించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు. మీరు ఏదైతే నా మీద నమ్మకం ఉంచి మా అమ్మగారిని గెలిపించారో అది గత 3 ఏళ్లలో అంటే మనం అనుకున్న రీతిలో రాకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయడంలో కొంత లేటు జరిగింది. వాటన్నిటినీ అధిగమిస్తూ ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం మారిన తర్వాత మన ఊరికున్న ప్రతి సమస్యను మ్యాక్సిమం తీసుకెళ్లాల్సిన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని నేను అనుకుంటున్నాను. మా పదవి కాలం ఈ రోజులతో అయిపోయినప్పటికీ ప్రతి ఒక్కరికి నేను బాధ్యుడిగానే ఉంటాను. గ్రామాభివృద్ధికి ఎప్పుడు కట్టుబడి ఉంటాము. ఏ సమస్య వచ్చినా నాకు తెలిసిన వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని, ఈసారి కూడా అందరూ ఇలాగే కలిసికట్టుగా ఉంది ఒక మంచి నాయకుడిని, ఒక మంచి వ్యక్తిని, మరొకసారి గ్రామాభివృద్ధికి సహాయపడే వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుని మరొకసారి
గ్రామాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని ఈ సభా వేదికగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఓకే,